తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వతో ద్వైతబుద్ధినిరాశనం యస్య భూతే భవే సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసగతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. మనం మాండూక్యోపనిషత్తు ఔడపాద కారికలు భాష్యము మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఇంతవరకు కూడా 25వ కారిక భాష్యం అయినది. ఇప్పుడు 26వ కారిక భాష్యము మనం ప్రారంభం చేసుకుంటున్నాము. కనుక అనాత్మ ప్రతిషేధం వల్ల అజన్మ ఆత్మ అజన్మ అని ఇక్కడ ప్రతిపాదింపబడుతుంది. అనాత్మ నిషేధం చెయ్యాలి, అప్పుడే అజన్మ అయినటువంటి ఆత్మ స్వరూపాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది అనే విషయంగా ఇది 26వ కారిక వచ్చిందనమాట. సయేష నేతి నేతీతి వ్యాఖ్యాతం నిహ్నుతే యతః సర్వం అగ్రాహ్య భావేన హేతునాజం ప్రకాశతే. సయేష నేతి నేతీతి వ్యాఖ్యాతం నిహ్నుతే యతః సర్వం అగ్రాహ్య భావేన హేతునాజం ప్రకాశతే. సహ ఏష ఆత్మ, అట్టే ఆత్మ, ఈ ఆత్మ స్వరూపమైన ఆత్మ నేతి నేతీతి, నేతి నేతి అనేటువంటి శ్రౌత ప్రక్రియ ద్వారా వ్యాఖ్యాతం చూసారా బోధిస్తుంది, వ్యాఖ్యానం చేయవలసి ఉన్నది. ఆ ప్రకారంగా నిషేధ రూపంగా నిహ్నుతే యతః ఏష ఆత్మ, ఈ ఆత్మ ఆ విధంగా నిషేధ రూపంగా వ్యాఖ్యానం చేసి అవగతపరచవలసి ఉంది, నిశ్చయం చేసుకోవలసి ఉంది. ఈ ప్రకారంగా అనమాట. సహ ఆత్మ, అట్టి ఈ ఆత్మ, సహ ఏష ఆత్మ నేతి నేతీతి వ్యాఖ్యాతం నిహ్నుతే యతః. ఈ ప్రకారంగా నేతి నేతి అనేటువంటి శ్రౌత ప్రక్రియ ద్వారా, శృతి ప్రక్రియ ద్వారా నిషేధముఖంగా చెప్పి దీన్ని నిశ్చయం చేయవలసి ఉన్నది. ఎందుకంటే సర్వం అగ్రాహ్య భావేన, ఏది కూడా అగ్రాహ్య భావం ద్వారా, సర్వం ఈ సమస్తము కూడా అగ్రాహ్యం, గ్రాహ్యాభావ లక్షణమై ఉన్నది. ఇదేమి లేదు, రెండవదే లేదు, గ్రాహ్యమే లేదు, అగ్రాహ్యమే. ఏతత్ సర్వం, ఇదంతయు అగ్రాహ్యమే. ఎందుకు అగ్రాహ్యమే అంటే ఈ నామరూపాలు మిథ్యా విషయములుగా ఉన్నాయి, వాచారంభణ విషయముగా ఉన్నది. దేశోడు ఇక్కడ గ్రహించవలసింది ఏమీ లేదు,
తనకంటే అన్నిమైనది రెండవది లేదు, అజస్వరూపమైన ఆత్మ తప్ప రెండవది లేదు అని చెప్పేదానికి అగ్రాహ్యం అని. అగ్రాహ్యం గ్రహించవలసింది ఏమి లేదు. గ్రహించవలసిందంటే ఇతరేతర భావములు ఉండాలి. ఇతరేతర విషయములు ఉంటేనే గ్రహింపు. ఇతరేతరములు లేవు కాబట్టి గ్రహించవలసింది రెండవది లేదు ఇచ్చట అనమాట. సర్వం నామరూపాత్మకం అవిద్యా కల్పితం సుసర మిథ్యా విషయం ఆచారంభణం అగ్రాహ్య భావేన. అది గ్రహించేదిగానే కాదు, గ్రహించవలసింది పని లేదు. ఈ కారణం చేత హేతున అజం అజం బ్రహ్మ పుట్టుకలేని బ్రహ్మము ప్రకాశించుచున్నది, ప్రతిపాదింపబడుచున్నది, నిశ్చయం చేసుకోవలసి ఉన్నది అని. ఈ ప్రకారంగా హేతున ఇదే హేతు అన్నమాట. ఇదే ఇక్కడ ముఖ్యమైనటువంటి కారణం. ఈ ప్రకారంగా బ్రహ్మమును ప్రకాశించుచున్నది శృతి. అది ఎందుకంటే సహ ఏష నేతి నేతి అని చెప్పేసి ఇట్టి ఆత్మ ఇట్టి ఈ ఆత్మ స్థూలము కాదు, సూక్ష్మము కాదు. ఇలాంటి శృతి ప్రమాణముల ద్వారా నిశ్చయం చేసుకోవలసి ఉన్నది. ఇలాంటి శృతి ప్రమాణం ద్వారానే మనం నిశ్చయం చేసుకోవలసి ఉన్నది. కాబట్టి ఇంకా ఇందుకు తప్ప వేరే విధానం లేదు. ఇత్యాది శృతి ప్రమాణముల ద్వారా విచారించినట్లయితే ఇక్కడ ఆగ్రాహ్యమే కారణముగా ఉన్నది. ఆత్మ విషయంలో రెండవది లేనే లేదు, ఆత్మ కంటే అన్యమైన వస్తువే లేదు. అందుకని ఈ ప్రకారంగా ఈ విషయం ముందుగానే చెప్పబడి ఉన్నది. కనుక ఇవన్నీ కూడా భావ పదార్థములన్నీ కూడా నామరూపాత్మకమైనటువంటి విషయాలన్నీ నిషేధింపబడి ఉన్నది. కనుక కనుక ఈ ప్రకారంగా నిషేధింపబడి ఉన్నది కాబట్టి ఈ విషయంలో ఈ అన్ని భావ పదార్థములన్నీ కూడా నిషేధించి ఈ నిషేధ రూపమైనటువంటి హేతువు ద్వారానే, కారణం ద్వారానే ఆత్మ అజస్వరూపమై ఉన్నది అని నిశ్చయం చేయడం జరిగింది అన్నమాట. నిశ్చయం చేయడం జరిగింది. అది ఇక్కడ విచారం చేశారు. సర్వ విశేష ప్రతిషేధేన అత ఆదేశో నేతి నేతి అని ఇప్పుడు భాష్యం చెప్తున్నారన్నమాట. కాబట్టి శృతి చెప్పేదానిలో అధ్యారోపం జరిగింది, అవిద్య చేత కల్పింపబడడం జరిగింది. అందుకని శృతి ముందా, లోకులు చేసే వ్యవహారం ముందా అంటే, ముందు లోకులు వ్యవహారం ఎలా ఉందంటే వాళ్ళు ఆల్రెడీ ఆరోపించుకున్నట్టుగా తెలియదు, ఆరోపణ చేసేసినారు అనమాట. దేహేంద్రియ ధర్మాలతో కూడుకొని నేనిది నాదిది అని ఈ ప్రకారంగా ఆల్రెడీ అందరూ కూడా ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని ఆత్మానాత్మల వివేకం లేకుండా ఉన్నారనమాట. కాబట్టి శృతి కూడా ఆ ప్రకారంగా నేతి అని ప్రక్రియని ప్రక్రియ ఉపదేశం చేసిందన్నమాట. శృతి కూడా నేతి ఇది కాదు, ఇది స్థూలం కాదు, సూక్ష్మం కాదు అనే పద్ధతిలో శృతి కూడా ప్రతిపాదన చేసిందనమాట. ఎందుకంటే ఇదంతా గ్రహించవలసింది, ఆత్మ ఎందుకు గ్రహించవలసింది రెండవది లేనే లేదు అన్నమాట. ఎక్కడ ద్వైతమేవో భవతి తదు ఇతరేతరం పశ్యతే. ఎక్కడ ద్వైతం వలే అనిపిస్తుందో అక్కడ ఇతరేతర భావములు ఉంటాయి. అది వేరు ఇది వేరు అనేది ఉంటుంది. అందువల్ల ఆత్మయందు రెండవది లేదు, అద్వితీయమైనది కాబట్టి, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆశయత్ కాబట్టి, ఏకమేవ అద్వితీయం కాబట్టి
ఆత్మ కంటే అన్యమైనది రెండవది లేదు కాబట్టి ఇలాగా గ్రహించుకొని సర్వం అగ్రాహ్య భావేన, ఇదంతయు అగ్రాహ్యమై ఉన్నది ఆత్మయందు, గ్రహింపబడేదిగా ఏదీ లేదు. ఎందుకనే దానికంటే అన్యమైనది కాలము గాని దేశము గాని విషయములు గాని రెండవది లేదు కాబట్టి ఇదే హేతువు, ఇదే కారణము, ఇదే యుక్తి, సర్వత యుక్తి, అనుభవాంగ యుక్తి. దీని చేతనే అజం బ్రహ్మ ఇది ప్రకాశతే, అజం బ్రహ్మం అని ప్రకాశింపబడుచున్నది, ప్రతిపాదింపబడుచున్నది అని చెప్పారనమాట. ఇప్పుడు మనకి భాష్య విచారం చేస్తున్నారు. సర్వ విశేష ప్రతిషేధేన అతాదేశో నేతి నేతి. బృహదారణ్యకోపనిషత్తులో 2, 3, 6లో చెప్పబడి ఉన్నది. సర్వ విశేష ప్రతిషేధేన, సర్వ విశేషాలని నిషేధం చేయడం బట్టి, సర్వ విశేషాలంటే కాలము, దేశము, వస్తువులు, జాతి, గుణ, క్రియ, ఫలభేదములన్నీ నిషేధించడం జరిగింది. నిషేధించేసినారు, అన్ని నిషేధం అయిపోయింది. సర్వ విశేష ప్రతిషేధేన ఏవ ఆత్మ ప్రకాశతే. సర్వ విశేష ప్రతిషేధములు చేయడం బట్టినే అజం ఆత్మ ఇది ప్రకాశతే అని బృహదారణ్యకంలో చెప్పిన విషయాన్ని అత ఆదేశ ఉపదేశ అత ఇప్పుడు ఈ ఆత్మ విషయాన్ని బోధించేటప్పుడు శృతి ఏమి చెప్తుందంటే నేతి నేతి నిహనుతే, ఈ ప్రకారంగా నేతి నేతి అనే నిషేధపూర్వకంగానే చెప్తుంది బృహదారణ్యకం. ఇది ప్రతిపాదితస్య ఆత్మనః, ఇలా ప్రతిపాదన చేస్తున్నటువంటి ఆత్మస్వరూపము ఈ విధంగా ప్రతిపాదితస్య ఆత్మనః దుర్బోధ్యత్వం, ఈ ప్రతిపాదన చేస్తున్నటువంటి ఈ ఆత్మస్వరూపము దుర్బోధ్యమై ఉన్నది కనుక, దుర్బోధ్యమా మన్యమానా, దుర్బోధ్యమని గ్రహించినటువంటి శృతి మాటిమాటికి పునః ఉపాయాంతరత్వేన, మాటిమాటికి ఉపాయములుగా, యుక్తిపూర్వకమైన ఉపాయములుగా గ్రహించుకొని ఉపాయముల ద్వారా చూసారా, ఉపాయాంతరత్వేన తస్యేవ ప్రతిపాదయిషయా, ప్రతిపాదన చేయాలని ఇష్టము చేత, ప్రతిపాదయిషయా ప్రతిపాదన చేయాలని మక్కువ చేత, ఇష్టము చేత, యద్ వ్యాఖ్యాతం, ఏదైతే వ్యాఖ్యానింపబడి ఉన్నదో తత్సర్వం నిహ్నుతే, అదంతయు ఆధ్యారోప అపవాదముల ద్వారా నిహ్నుతే ప్రతిషిధ్యతే, నిషేధ్యతే, నిషేధం చేసి పరిస్థితి. అది బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకని ప్రతిపాదితస్య ఆత్మనః, ప్రతిపాదన చేయవలసినటువంటి ఆత్మస్వరూప తత్వాన్ని అది దుర్బోధ్యమని గ్రహించినటువంటి శృతి మాటికి చూసారా, ఉపాయాంతర యుక్తుల ద్వారా శృతి ప్రతిపాదన చేయాలని ఇష్టము చేత, ఇది వ్యాఖ్యానం చేసినది తత్సర్వం అధ్యారోపవాదముల ద్వారా వ్యాఖ్యానం చేసింది కదా, అదంతయో నిహ్నుతే నిషిధ్యతే శృతి ద్వారా నిషేధింపబడినది. నిషేధముఖంగానే దీన్ని ప్రతిపాదన చేసింది. అజం బ్రహ్మమును, అజమైన ఆత్మస్వరూపాన్ని. ఎందుకని గ్రాహ్యం జనిమద్బుద్ధి విషయం అపలపతి, ప్రతి ఒక్కరికి గ్రాహ్య బుద్ధి ఉంటుంది. ఎవరికైనా సరే గ్రాహ్య బుద్ధి ఉంటుంది. ఈ గ్రాహ్య బుద్ధి ఉండడం బట్టి చూసారా,
ఈ గ్రాహ్య బుద్ధిని తొలగించాలి అనే ఉద్దేశం చేత, ఈ గ్రాహ్య బుద్ధిని తొలగించాలనే ఉద్దేశము చేత ఈ గ్రాహ్య బుద్ధిని గ్రాహ్య జనిమద్ బుద్ధి, గ్రాహ్యం ఉంది కదా, ఈ గ్రాహ్య బుద్ధి కలిగి ఉంటారు. జనిమద్ బుద్ధి, జన్మ బుద్ధి ఉంటుంది. ఈ గ్రాహ్యం అంతా జన్మ బుద్ధే, జనిమద్ బుద్ధి. ఎందువల్ల యద్యద్ గ్రాహ్యం తద్దద్ జన్మ విషయం, ఏదైతే మనం గ్రహిస్తున్నామో అదంతా కూడా జన్మించినటువంటి విషయాలు, పుట్టినటువంటి విషయాలు. ఆ బుద్ధిని, ఆ బుద్ధి పట్ల ఉండేటువంటి ఇది ఉంది కదా, అదంతా కూడా అపలపతి నిషేధయతి, దాన్నంతా కూడా తొలగిస్తుంది అనమాట. ఈ గ్రాహ్య బుద్ధిని, గ్రాహ్య బుద్ధిని తొలగిస్తుంది. ఆ గ్రాహ్య జనవద్ బుద్ధి, ఎవరెవరికి గ్రాహ్య బుద్ధి పుడుతుందో ఆ బుద్ధిని అంతా తొలగిచ్చేస్తుంది. ఎందుకంటే నామరూపాల బుద్ధి, సృష్టి స్థితి లయ బుద్ధి, కార్యకారణ బుద్ధి, ఆ బుద్ధిని అపలపతి నిషిధ్యతే, నిషేధం చేసి పారేస్తుంది. శృతి నిషేధం చేస్తుంది అనమాట. అర్థాత్ ఎందుచేతనంటే సహ ఏష నేతి నేతి, ఈ ఆత్మ నేతి నేతి ఉపదేశ విషయమయ్యున్నది. నేతి నేతి, నేతి నేతి అనే యుక్తి ద్వారా అది బోధించవలసి ఉన్నది. నేతి నేతి అనే బోధించాలి దాన్ని. ఇదే నేతి నేతి దానికి కారణం అనమాట. ఈ కారణం చేతనే దాన్ని నిషేధించి చెప్పాలి. ఇది ఆత్మనః అదృశ్యతాం దర్శయంతి, ఆత్మ యొక్క చూసారా దృక్స్వరూపాన్ని చెప్తారు, దృశ్య స్వరూపాన్ని చెప్పరు. ఆత్మనః అదృశ్యతాం, అదృశ్యతాం అంటే అది దృశ్య విషయము కాదు, నామరూప విషయము కాదు, ఇంద్రియ విషయము కాదు అని చెప్పి అది మనోబుద్ధి బుద్ధ్యాదులకు విషయమయ్యేది కాదు. ఇదంతా కూడా గ్రాహ్య బుద్ధి, జన్మద్ బుద్ధి. అందుకని ఈ బుద్ధిని నిషేధం చేసి దృక్స్వరూపమై ఉన్నది. చూసారా, దృక్స్వరూపమై ఉన్నది, ద్రష్టే అయ్యున్నది, సాక్షి స్వరూపమై ఉన్నది అని ఈ ద్వైతాన్ని నిషేధం చేస్తారు. దృక్స్వరూపం అంటే అద్వైతము, దృశ్య విషయం అంటే ద్వైతము అన్నమాట. కాబట్టి ఆత్మనః అదృశ్యతాం దర్శయంతి, అదృశ్యతాం అంటే శూన్యం అనకూడదు. దృశ్యము కాదు, విషయము కాదు, ఇంద్రియ విషయ అగ్రాహ్యం అని, సర్వం అగ్రాహ్య భావేనా అని చెప్పారు కదా, ఇదంతా అగ్రాహ్య భావం అని దర్శయంతి శృతి. ఈ విధంగా శృతి ప్రతిపాదన చేస్తుంది, బోధిస్తుంది, తెలియజేస్తుంది అన్నారు. ఎందుకని ఉపాయస్య ఉపేయనశతాం అజానతః, ఉపాయము చేసేవాడికి, ఉపాయం అంటే ఏమిటో ఉపేయ నిష్ట అనేది తెలియకపోవటం బట్టి, ఉపాయానికి ఉపేయమేమిటో అని తెలియకపోవడం చేత, ఉపాయం ఉంది, జనాలు తెలుసుకోవాలి, విచారించుకోవాలి, నిశ్చయం చేసుకోవాలి అనే ఉంది. ఆ ఉపాయానికి ఉపేయం అనేది ఉంది. ఆ ఉపేయ నిశ్చయము, ఉపేయ నిష్ట అనేది తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉపాయస్య ఉపేయ నిష్ఠతాం అజానతః, మనిషికి ఆ ఉపేయ నిష్ట అనేది తెలియదు. అంటే ఉపాయముల ద్వారా సాధన అనుకోండి, లేకపోతే యుక్తి అనుకోండి, లేకపోతే ఈ ప్రకారంగా వివేకం అనుకోండి, ఇదంతా ఉపాయం అనుకోండి, శ్రవణం కూడా ఉపాయం అనుకోండి, బోధించటము ఉపాయం అనుకోండి. ఉపేయం అంటే ఏమిటి, మన స్వరూపమా అపరోక్షమా కాదా అనేది తెలియాలి కదా, అది తెలియదు జనానికి. సరే, ఈ ప్రకారం ఉపేయనిష్టతాం అజానతః ఉపేయత్వేన ఉపాయత్వేన, అందుకనే వాడు ఉపాయంగా వ్యాఖ్యాతస్య, ఉపాయం అంటే ఏమిటి అని చెప్పేదాని కొరకు ఉపాయత్వేన వ్యాఖ్యాతం వ్యాఖ్యాతస్య, ఉపాయంగా అది వ్యాఖ్యానం చేసేందుకొరకు ఉపేయవత్ గ్రాహ్యత మాభూత్, ఉపాయం ద్వారా వ్యాఖ్యానం చేస్తూ బోధిస్తూ ఉపేయం వలె గ్రహించవద్దు. ఉపాయముల చేత ఉపేయం దొరికిందని, సాధన చేత సాధ్యం దొరికిందని
యుక్తి ద్వారా నేను గ్రహించుకున్నానని అనుకోవద్దు అని చెప్పారనమాట. ఉపాయత్వేన వ్యాఖ్యాతస్య ఉపేయవద్ గ్రాహ్యత భూత్, అలా గ్రహించుకోవద్దు. ఎందుకయ్యా? అది ఆ ఉపాయం ద్వారా ఉపేయమని గ్రహించుకునేది కాదు, అది నేనే ఉన్నాను, ఉపేయమే నేను. అది బాగా తెలుసుకోవాల్సింది. మా భూతి అగ్రాహ్య భావేన, ఉపేయము గ్రాహ్యమైపోతుంది. ఉపాయాల ద్వారా ఉపేయాన్ని గ్రహించుకోవడం గ్రాహ్యమైపోతుంది. కానీ ఇక్కడ ఉపేయం అనేది మనకంటే, ఉపాయం చేసేవాడికంటే, తెలుసుకునేవాడికంటే, జిజ్ఞాస చేసేవాడికంటే వేరు కాదు. అందుకని వేరు కాదు కాబట్టి అది అగ్రాహ్యమైంది. తానే కాబట్టి అగ్రాహ్యం, తనకంటే అన్యమైనది గ్రాహ్యం. అందువల్ల ఇక్కడ అగ్రాహ్య భావిత్వేన హేతున, అగ్రాహ్యము సరే అగ్రాహ్య భావన, గ్రహించుకోవలసింది లేదు అనే కారణం చేత, హేతున కారణేన నిహనతే ఇత్యర్థః. ఇది కాదు, ఇది కాదు అంటేనే, చూసారా, ఇది కాదు అంటేనే ఇది అనేది గ్రాహ్యము, ఇది కాదు అనేది అగ్రాహ్యము. కాబట్టి ఇది కాదు, ఇది కాదు అనేటువంటి గ్రాహ్యాభావాన్ని చూసారా, నిహ్నుతే నిషిధ్యతే, గ్రాహ్యాభావాన్ని తీసేసినారు. ఇది కాదు, ఇది కాదు అనేటువంటి ఆ యొక్క యుక్తి ఏదైతే ఉందో శ్రౌత యుక్తి, అది సర్వం అగ్రాహ్య భావాన్ని బోధించేదానికి వచ్చింది. ఉపాయం ద్వారా ఉపేయాన్ని గ్రహించుకునేటట్టుగా అనుకోకుండా ఎవరైతే ఇక్కడ నిశ్చయించుకునేది కాదు, అది అన్యంగా తనకంటే వేరేది రెండవది లేదు, ఇక్కడ గ్రాహ్య భావం అనేది లేనే లేదు అనేటువంటిది శృతి తెలియజేస్తుంది అనేది మనం నిశ్చయం చేసుకోవాలి. అందువల్ల ఏది కూడా గ్రహించేది లేనే లేదు, తనకంటే అన్యమైనది రెండవది లేదు. అందుకని గ్రాహ్య భావాన్ని వదలవలే అని చెప్పి శృతి, గ్రాహ్య భావాన్ని వదిలించుకోవాలి. నేను గ్రహించుకున్నాను ఆత్మని, నేను గ్రహించుకున్నాను బ్రహ్మమును, నేను పరమార్థమును తెలుసుకున్నాను అనేటువంటి గ్రాహ్య భావం లేకుండా, చూసారా, నేను స్వస్వరూపంగా అజస్వరూపంగా నిశ్చయం చేసుకొని ఉంటుంది. ఇదంతయో అజస్వరూపమై ఉన్నది, అజము కంటే అన్యమైనది రెండవది లేనే లేదు అని తెలుసుకోవాలి. కానీ చూసారా, తెలుసుకునే బుద్ధి మాత్రం, చూసారా, తెలుసుకునే బుద్ధి, ఆ గ్రాహ్య బుద్ధి ఉండరాదు అని శృతి వివరిస్తూ ఉన్నదనమాట. మరి కాబట్టి ఇది మెయిన్ పాయింట్. అందువల్ల ఇది అగ్రాహ్య భావేన హేతునా కారణేన నిహ్నుతే ఇత్యర్థః, నిషిధ్యతే ఇత్యర్థః. తతస్య ఏవం ఉపాయస్య ఉపేయనిష్ఠతాం ఏవ జ్ఞానతః ఉపేయస్య చ నిత్య ఏక రూపత్వమితి తస్య సబాహ్యాభ్యంతరం అజం ఆత్మతత్వం ప్రకాశతే స్వయమేవ. అప్పుడు మీకు స్వయంగానే ఈ జ్ఞాన నిశ్చయము, స్వాత్మ జ్ఞాన నిశ్చయం కలుగుతుంది. అది ఎలాగా అంటే చెప్తున్నారు, తతస్య ఏవం, ఈ ప్రకారంగా సర్వం అగ్రాహ్య భావత్వేన నిహ్నుతే అని మీరు దాన్ని తెలుసుకున్నట్లయితే, ఇదంతయు అగ్రాహ్యమయ్యింది ఆత్మయందు స్వాత్మయందు అని మీకు తెలిస్తే, ఇదంతా నిషేధింపబడి స్వస్వరూపభూతుడై నిలబడతాడు. చూసారా, విచారించుకునేవాడు. తతస్య ఏవం ఉపేయస్య, ఉపాయం పెట్టుకొని ఉపేయనిష్ట కలిగించుకొని ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, జానతః ఉపేయస్య, చివరికి తెలుసుకునేవాడు, ఉపేయస్య చ, తెలుసుకునేవాడు ఉపేయుడయ్యే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిత్య ఏక రూపత్వమితే, ఆ ఉపేయం ఉందే నిత్యము సర్వకాల సర్వావస్థలందు ఏకరూపమయ్యే ఉన్నది, ద్వైత రూపముగా లేదు, అన్య రూపంగా లేదు. నిత్య ఏక రూపత్వమితి తస్య, అట్టి నిత్య ఏక రూపస్వరూపమైనటువంటి
చూసారా, అజస్వరూపమైన బ్రహ్మము బాహ్యాభ్యంతరములు పుట్టుకలేనిదిగా ఉన్నదని ఈ జ్ఞానము నీ యందు స్వయంగా నీకే ప్రకాశింపబడుతుంది. స్వయంగా చూసారు, ఈ జ్ఞానము, ఈ ఆత్మతత్వము, ఈ ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము నీలో నీ స్వరూపమై ప్రకాశిస్తుంది. తత్వం ప్రకాశతే స్వయమేవ అన్నాడు. ఈ అజమైనటువంటి ఆత్మతత్వము నీ యందు, నీలోనే, నీకంటే వేరుగా కాకుండా నీవై ప్రకాశిస్తుంది. అంటే స్వాత్మ బ్రహ్మమై, స్వాత్మ స్వరూపమై ప్రకాశిస్తుంది. స్వాత్మ స్వరూపమై ప్రకాశిస్తే అప్పుడు అది జన్మించినది కాదు, స్వతసిద్ధమైనటువంటి ఆత్మస్వరూపమే. అందువల్ల గ్రాహ్యము కాదది, అగ్రాహ్యమైనటువంటి ఆత్మ. చూసారా, అగ్రాహ్యమైన ఆత్మ కాబట్టి ఉపాయముల చేత కనుక్కున్నది కాదది, ఉపేయ నిష్ఠ కాదది. ఉపేయమైన మన స్వరూపము, ఉపేయమే మన స్వరూపము అని ఈ యొక్క విచారించుకునే వాడికి అర్థమవుతుంది. అందుకనే ఈ శృతిలో చెప్పింది ఏమిటయ్యా అంటే, ఇది నేతి పద్ధతుల ద్వారానే వ్యాఖ్యానం చేసి సర్వగ్రాహ్య భావాలని నిషేధించుకోవలను. ఈ ప్రకారంగా సర్వము కూడా అగ్రాహ్యమై ఉన్నది ఆత్మయందు అని నువ్వు తెలుసుకున్న వెంటనే నీ యందు అజస్వరూపమైన ఆత్మ ప్రకాశించును. నేను పుట్టుకలేని వాడిని, ప్రమాత ప్రమాణం ప్రమేయములు లేని వాడిని, నేను దృశ్యరహితమై ఉన్నవాడిని, నేను అజస్వరూపుడై ఉన్నవాడిని, నన్ను నేను తెలుసుకోలేదు, నేనయ్యే ఉన్నాను గనుక అని ఈ అజజ్ఞానము నీకు ప్రకాశిస్తుంది, అంటే నీకు కలుగుతుంది, నీకు నిశ్చయమవుతుంది అని చెప్పారు అనమాట, క్లియర్ కట్గా. అందువల్ల సర్వ విశేష ప్రతిషేధేన సర్వ విశేషాలు నిషేధం చేసుకోవాల్సిందే. అందుకని శృతి కూడా ఆదేశ నేతి అని చెప్పింది. ఈ ప్రకారంగా ప్రతిపాదింపబడుతున్నటువంటి ఆత్మ, ఈ బోధిస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మతత్వము దుర్బోధ్యమై ఉన్నదని తెలుసుకున్నటువంటి శృతి మాటిమాటికి ఉపాయముల ద్వారా, చూసారా, మాటిమాటికి ఉపాయముల ద్వారా ఇట్టి ఆత్మను ప్రతిపాదించి చెప్పాలి, అవగతపరచాలి, నిశ్చయం చేయించాలి అనే ఉద్దేశం చేత ఈ ఆత్మతత్వాన్ని వ్యాఖ్యానం చేస్తూ తత్సర్వం నిహ్నుతే, ఇదంతయు నామరూప కాలదేశ వస్తు విషయములంతా నిషేధం చేసి, ఇక మీదట నీకు గ్రాహ్య బుద్ధే ఉండకూడదు. మళ్ళా ఆత్మను నేను తెలుసుకుని, ఇప్పుడు మనకు వ్యవహారంలో గ్రాహ్య బుద్ధి ఉంది. ఈ స్వరూప విషయంలో, ఆత్మతత్వ విషయంలో గ్రాహ్య బుద్ధి అనేది లేశమంతా కూడా ఉండకూడదు, రవ్వంతా కూడా ఉండకూడదు, ఎతికించేది ఉండకూడదు. ఎతికించేది ఉండినట్లయితే భేద బుద్ధి ఉంటుంది, ద్వైత బుద్ధి ఉంటుంది. గ్రాహ్య బుద్ధి పెట్టుకోకూడదు. అహం సిద్ధ అనేటువంటి నేను సిద్ధస్వరూపమై ఉన్నాను, దీని అపరోక్షమై ఉన్నాను, అపరోక్ష స్వరూపుడే అని నిశ్చయానికి రావాలి. గ్రాహ్య బుద్ధి ఉండకూడదు. మనస్సు, బుద్ధికి, అహంకారానికి, ఇంద్రియానికి గ్రాహ్యములు ఉంటాయి. ఇక్కడ స్వాత్మ విషయంలో గ్రాహ్య బుద్ధి లేదు. అందువల్ల గ్రాహ్య బుద్ధి ఎక్కడి నుంచి ఉంది, అగ్రాహ్య బుద్ధి ఎక్కడ ఉన్నది తెలుసుకోవాలన్నమాట. బుద్ధికి సాక్షిగా ఉండేది అగ్రాహ్యమై ఉన్నది. కాబట్టి ఆత్మ విషయంలో మాత్రం మన బుద్ధి ఎలా పనిచేయాలి? అగ్రాహ్యంగానే పనిచేయాలి, గ్రాహ్యంగా పనిచేయరాదు. ఇతర అనాత్మ విషయాల్లో, నామరూప విషయాల్లో, విద్యాకల్పితమైన విషయాలలో గ్రాహ్య బుద్ధి ఉండవచ్చును, తప్పు ఏం లేదు. కానీ ఆత్మ విషయాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఈ గ్రాహ్య బుద్ధి మొత్తం సమూలంగా తీసి పారేస్తేనే నీకు అగ్రాహ్యం ఆత్మ ఇది అవగతం భవతి. ఎందుకని
అపరా విద్యను చెప్పేటప్పుడు ముందుకోపనిషత్తు కూడా ఇదే విషయం అన్నది. యతదద్రేశం అగ్రాహ్యం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభం సర్వగతం సూక్ష్మం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః అని పరవిద్యను గురించి చెప్పేటప్పుడు శృతి యతదద్రేశ్యం అనింది. యత్తత్ ఏదైతే నీకు చెప్పవలసి ఉన్నదో పర విద్యా స్వరూపాన్ని అది అద్రేశ్యం అగ్రాహ్యం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభం సర్వగతం సుసూక్ష్మం యత్ భూతయోనిం సర్వభూతాలకి యోనిగా అధిష్టానముగా కారణముగా ఉన్నది అని చెప్పి ఇదేనయ్య పరవిద్యా విషయమై ఉన్నది అని చెప్పారు కదా. అక్కడ కూడా ఇదే కదా, అగ్రాహ్య భావమే కదా. అందువల్ల ఆత్మ అగ్రాహ్యం ఇది విజ్ఞాతవ్యం. ఆత్మ అగ్రాహ్యమనే తెలుసుకోవాలి, గ్రాహ్య బుద్ధి ఉండరాదు. ఎంతైనా చదువుకో, ఎంతైనా శ్రవణం చేయి, ఎంతైనా మననం చేయి, ఎంతైనా నిశ్చయం చేయి, అగ్రాహ్యమే ఆత్మ. అహం అగ్రాహ్య తెలుసుకోవాలి. మన స్వరూపం అగ్రాహ్యమే. గ్రాహ్యం అనేటువంటిది అంటే మనం కాదు, బుద్ధి మన స్వరూపం కాదు, మనసు మన స్వరూపం కాదు, ఇంద్రియాలు మన స్వరూపం కాదు. చూసారా, ఇదంతా గ్రాహ్య క్షేత్రం. క్షేత్రజ్ఞుడు అగ్రాహ్యం. క్షేత్రజ్ఞుడు గ్రాహ్యాన్ని తెలుసుకున్నా సరే ధనాత్మ. క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని తెలుసుకున్నా కూడా ఆ క్షేత్రజ్ఞుడు ఇట్ సెల్ఫ్ తనకు తాను క్షేత్రజ్ఞుడు అగ్రాహ్యుడే. క్షేత్రం అంతా గ్రాహ్యమే. బుద్ధి మనసును తెలుసుకోవచ్చు, మనసు బుద్ధిని తెలుసుకోవచ్చు, బుద్ధి మనసును తెలుసుకోవచ్చు. ఈ రెండు కలిపి ఇంద్రియాలు తెలుసుకోవచ్చు. ఇంద్రియాలన్నీ విషయాన్ని గ్రహించుకోవచ్చు. నేనుండొచ్చు, నాది ఉండొచ్చు, బట్ నేను నాదిని వ్యాపించినది మాత్రం అగ్రాహ్యమే. కాబట్టి దానిలో నేను నాది అనేది ఆత్మయందు స్వాత్మయందు అగ్రాహ్యం. నేను నాదులు అగ్రాహ్యము స్వరూపంలో. స్వరూపమే చివరికి అగ్రాహ్యం. స్వరూపము కూడా అగ్రాహ్యము. స్వరూపంలో నేను నాదులు కూడా అగ్రాహ్యం. అది బాగా విచారం చేసుకోవాలి. ఎందుకయ్యా అంటే స్వరూపము గ్రాహ్యమైతే దేనిచే గ్రాహ్యం? దేనిచే గ్రాహ్యం? అందువల్ల తెలుసుకునేవాడిని ఎవరు తెలుసుకోరు. చూసారా, దృష్టికే దృష్టి అయ్యున్నాడు. చూసారా, వేదితారం కేన విజానీయాత్, తెలుసుకునేవాడిని ఎవరు తెలుసుకుంటారు? నత్ర చక్షుర్ గచ్చతి నవా గచ్చతి నో మనోన విద్మోన విజానీమః అన్నాం కదా. కాబట్టి తెలుసుకునేవాడిని మరొక్కడు తెలుసుకునేవాడు లేదు. కాబట్టి దేర్ఫోర్ తెలుసుకునేవాడు ఆత్మ. సరే, అపరోక్షము. ఆయన యందు గ్రాహ్యం లేదు, నేను నాదులు కూడా లేదు. స్వయంగా తనకు తాను అగ్రాహ్యుడు అని మనము నిశ్చయం చేసుకోవాలి. అందువల్ల సర్వం అగ్రాహ్య భావేన హేతున, ఈ సర్వం అగ్రాహ్యమే అన్నది కారణం చేత ఆత్మ ప్రతిపాదింపబడి ఉన్నది. ఇలాగే విచారం చేసుకోవాలి. దీని బుద్ధిని మాత్రం నిషేధం చేయాలి. అందుకనే తస్యేవ ప్రతిపిపాద విషయ, ఈ విషయాన్ని చెప్పేదాని కొరకే శృతి ప్రకారంగా యద్వ్యాఖ్యాతం ఆత్మ గురించి చెప్పేటప్పుడు తత్సర్వం నిహనితే, ఆత్మయందు ఇదంతా కూడా నిషేధింపబడుతున్నది. నేతి నేతి అనే ఉపదేశముల ద్వారా గ్రాహ్యం జనివద్ బుద్ధి, విషయం గ్రాహ్య బుద్ధి ఉంది కదా, జనిమత్ బుద్ధి ఉంది కదా, పుట్టించే బుద్ధి ఉంది కదా, పుట్టే బుద్ధి ఉంది కదా, పుట్టే బుద్ధి ఉంది కదా, కాలము దేశము వస్తువులతో కూడుకొని ఉత్పత్తి ఆప్య సంస్కార్య వికార్య బుద్ధి ఉంది కదా, దాన్ని సర్వం అపలపతి నిషేధయతి. కనుక అర్థాత్ ఏష నేతి నేతి, ఈ ఆత్మ నేతి నేతి స్వరూపమై ఉన్నది. అంటే స్థూలము కాదు, సూక్ష్మము కాదు. ఇది ఆత్మన అదృశ్యతాం. కనుక ఆత్మ ఇట్లాగా ఆత్మ యొక్క స్వరూపాన్ని అదృశ్యత్వాన్ని గురించి, అంటే దృశ్యము కాదు అని చెప్పేదాని గురించి శృతి బోధించి ఉన్నది.
ఉపాయస్య ఉపేయ నిషితమజానత, ఉపాయానికి ఉపేయం అనేటువంటి భావనని చూసారా, ఆ భావనని అజానత, ఆ భావాన్ని అజానత తెలుసుకోకూడదు. ఉపాయత్వేన వ్యాఖ్యాతస్య, ఉపాయముల ద్వారా వ్యాఖ్యానం చేసి ఉపేయం వలె చూసారా గ్రాహ్యత, ఉపేయం వలె గ్రహించుకోవాలి. చూసారా శాఖాచంద్ర న్యాయవత్, చూసారా అన్ని కోశాలకి కోశ విలక్షణమైనటువంటి దాన్ని తెలుసుకోవాలి అని అనుకోవద్దు. చూసారా అందువల్ల ఆనందమయ కోశ స్థితమైనటువంటి బ్రహ్మమును ఆనందమయ కోశం వలె, మనోమయ కోశం వలె, విజ్ఞానమయ కోశం వలె తెలుసుకోరాదు. మా భూతిథి అగ్రాహ్య భావేన హేతున, అగ్రాహ్య భావం అనేటువంటి కారణాన్ని చూపించి నిహ్నుతే సర్వం ఇదంతయు నిషేధించడం జరిగింది. తతస్యేవం ఉపాయసి ఉపేనిషతాం అజానత, ఉపాయానికి ఉపేనిషం తెలియని వాడు ఉపాయస్య, ఆ ఉపాయం ఎవరో కాదు. సరే ఆ ఉపేయం ఎవరో కాదు, నిత్య ఏకత్వ స్వరూపమై ఉన్నదని, అది బాహ్యాభ్యంతరములు పుట్టుకోలేనిదని, అహమశ్మని. చూసారా నీకు నీవే తెలుసుకోవలసింది. స్వయమేవ ప్రకాశితే, నీ యందు నీకే ఈ జ్ఞానము నిశ్చయమైపోతుంది. నేను సర్వానికి కూడా అవిషయ స్వరూపుడై ఉన్నాను. సర్వము నా యందు అవిషయమై ఉన్నది. చూసారా సర్వము తన యందు అవిషయము. చూసారా సర్వానికి తాను అవిషయి, సర్వానికి తాను అవిషయి, సర్వము తన యందు అవిషయము. అగ్రాహ్యం ఆత్మ, గ్రాహ్యము కాదు. ఎటైనా చూసుకోండి సర్వానికి మనోబుద్ధ్యాదులకి అవిషయము ఆత్మ. కాబట్టి మనోబుద్ధ్యాదులు కూడా ఆత్మ యందు లేవు అనమాట. ఎందుకు అంటే ఇవి చక్కగా గీతలో కూడా వచ్చింది ఈ పాయింట్. మస్తాని సర్వభూతాని నచమస్తాని భూతాని అని చూడండి. మస్తాని సర్వభూతాని, నా యందే సర్వభూతములోని మొదటి మాట. రెండో మాట ఏమిటి? నచమస్తాని భూతాని, నా యందు ఏమి రెండవది లేనే లేదు. సర్వానికి అధిష్టానం ఎవరై అంటే ఆత్మ అని చెప్పా మొదటిది. రెండవసారి మరి సర్వానికి అధిష్టానం నువ్వే కాబట్టి నీ యందు సర్వం ఉన్నదా అంటే నచమస్తాని భూతాని పశ్చిమే యోగమేశ్వరం, నా యందు ఏది లేనే లేదు అని చెప్పారు. ముందు జగత్తుకి కారణం ఎవరా అంటే ఆత్మే అని చెప్పా. మస్తాని సర్వభూతాని అని చెప్పా. భూతాలు నా స్థానాన్ని పొందుకొని ఉన్నాయి అని చెప్పా. నేనే సర్వానికి స్థానమై ఉన్నా, అధిష్టానమై ఉన్నా అని చెప్పా. మరి సర్వము నీ యందు ఉన్నదా అని చూస్తే నా యందు రెండవది ఏమీ లేనే లేదు, నేను తప్ప రెండవది లేదు అని చెప్పారు కదా. ఇదే అనమాట సర్వం అగ్రాహ్య భావేన. దీనికి దృష్టాంతం చెప్పాలంటే ఈ కెరటాలన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే సముద్రమే, సముద్రం నుండే పుడుతుంది. మరి సముద్రంలో కెరటములు ఎన్ని ఉన్నాయి? సముద్రంలో కెరటాలే లేవు. ఎందుకని సముద్రం కంటే రెండవది లేదు అక్కడ. కెరటాలు ఊరికే అలా కనిపిస్తాయి, చివరికి సముద్రంలో కెరటాలు లేవు. ఎందుకని కెరటాలు ఎత్తుకుపోతే అక్కడ సముద్రం తప్ప కెరటాలు కనిపించవు. అలాగా సర్వానికి స్థానమునే మస్తాని సర్వభూతాన్ని. బాగా విచారించుకొని లోపలికి పోయి చూసినట్లయితే నా ఎన్ని భూతాలు ఉన్నాయంటే ఏమి లేవు అక్కడ. అజస్వరూపమైన, అందుకని బాహ్యాభ్యంతరములు అజస్వరూపమైన బ్రహ్మము అని ఇది చెప్పారు. ఇదంతా జరుగుతున్నది అజాతవాద ప్రక్రియ. అజాతవాదం జరుగుతుంది. ఇక్కడ జాతం అనేటువంటిది లేదు అని చెప్తున్నారనమాట. ఈ విషయాన్ని మనము 26వ శ్లోకానికి చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో మనము 27వది చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.